అయినా వాళ్ళకి దూరంగా బతుకుతూనే వచ్చాడు. అయ్యో! పాపం. ఇప్పుడిప్పుడే కదా అందరితో కలిసిమెలిసి ఉంటున్నాడు. ఆతులైన నైఫ్‌ని పరిచయం చేసి వాడికి న్యాయం చేశామనుకునే లోపే ఆ దేవుడు అన్యాయం చేశాడు. అన్యాయం చేశాడు. డాక్టర్ డాక్టర్, బంటికి ఎలా ఉంది? బాబుకు చేయాల్సిన ట్రీట్మెంటు పక్కాగా చేశాం. బ్లడ్ ఎక్కించాం. నా అంచనా ప్రకారం బాబు కాన్షియస్లోకి రావాలి, కానీ రాలేదు. ఏమంటున్నారు డాక్టర్? కాన్షియస్ లోకి రాకపోవడం ఏంటి? దెబ్బ తగిలుండాది కదా నాయనా. నొప్పికి నిద్ర పట్టేసిందేమో, నిద్రపోతా ఉండడేమో. అది కాదమ్మా. మా బంటికి ఏం కాదని చెప్పండి డాక్టర్. బంటికి ఏం కాకూడదు డాక్టర్. ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. హాస్పిటల్ మారుస్తారు, లేదంటే ఫారెన్ నుంచి డాక్టర్స్ తెప్పిస్తారు, మీ ఇష్టం. మా బంటికి మాత్రం ఏం కాకూడదు. మీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ బాబు బాడీ ట్రీట్మెంట్కు రెస్పాండ్ అవ్వనప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ డాక్టర్కి చూపించినా రిజల్ట్లో మార్పు ఉండదు సార్. అలా అని బాబుని కాపాడలేమని చెప్పలేం. బాబు కోమాలో ఉన్నాడు. మెట్ల మీద నుంచి పడ్డాడు డాక్టర్. దానికే కోమాలకు పోవడం ఏంటి? ఎక్కడి నుండి పడ్డాడు అనేది కాదు, ఎక్కడ తగిలింది, ఎంత తగిలింది అనే దాన్ని బట్టి ఉంటుంది. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఇక ఆ దేవుడి దయ. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఇక ఆ దేవుడి దయ. ఈ టైంలో అమ్మాయి గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు మమ్మీ? ఎక్కడికెళ్తారు? మహా అయితే ఏ గుడికో వెళ్ళి దేవుణ్ణి బంటిని బతికించమని వేడుకోవడానికి వెళ్తారు. అయ్యో బంటి అయ్యో పాపం. బంటి. మమ్మీ, బంటి చనిపోతాడని డాక్టర్ క్లారిటీగా చెప్పలేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం అని చెప్పాడు. కాబట్టి బంటి చనిపోతాడని మనం అనుకోవడానికి లేదు. ఒకవేళ వాడు బతికాడంటే నా వల్లే కింద పడ్డాడనే విషయం అందరికీ తెలిసిపోవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే బంటిని శాశ్వతంగా పైకి పంపించేయడం బెటర్ మమ్మీ. ఎలాగో ఆ రాజు రుక్మిణి లేరు కాబట్టి బంటిని లేపడానికి ఇదే సరైన సమయం మమ్మీ. ఈ విషయం ఒక్కటే కాదురా, ప్రతి విషయంలో ఆ బంటిగాడు మనకి ఏక మేకై కూర్చుంటున్నాడు. ఈ వయసులోనే మనకి వార్నింగ్లు ఇస్తున్నాడంటే
కొంచెం పెద్దయ్యాక ఎలా ఉంటాడో ఊహించుకుంటేనే భయం వేస్తోంది. అవును మమ్మీ, ముందు ముందు మావయ్య కాదు, వీడు కూడా మనల్ని మెడపట్టుకుని బయటికి గెంటేస్తాడు. ప్లీజ్ అమ్మాయి గారు, మనం త్వరగా వెళ్దాం. బంటికి ఏం కాదు అమ్మాయి గారు, మనం హాస్పిటల్కి వెళ్దాం. అమ్మాయి గారు ఇంకా చాలు, లేవండి అమ్మాయి గారు. అమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు? మా బంటి ఏం పాపం చేశాడని మా బంటిని ఈ సిచ్యువేషన్లో పెట్టావు? ఏం పాపం చేసిందని మా అమ్మాయి గారిని ఇలా శిక్షిస్తున్నావు? అసలు నువ్వు ఉన్నది నిజం అయితే ఇవన్నీ ఎందుకమ్మా? నిజంగా నువ్వు ఉంటే మా బంటి కోలుకునేలా చెయ్యమ్మా. అమ్మాయి గారు, నా మాట వినండి అమ్మాయి గారు, ఇంక చాలా అమ్మాయి గారు. మా బంటికి ఎలా ఉందండి? అబ్జర్వేషన్ లో ఉంచాం సార్. ప్రస్తుతానికి సెలైన్ ఎక్కుతుంది. మమ్మీ, ఇప్పుడే సెలైన్ పెట్టారు కాబట్టి ఆ సెలైన్ అయిపోయే వరకు బంటి దగ్గరికి ఎవ్వరూ రారు. బంటి లేపేయడానికి ఇదే సరైన సమయం. ఈ మెడిసిన్ తెప్పించండి సార్. నేను తీసుకొస్తాను. నేను మమ్మీ, నువ్వు కూడా డబ్బులు కట్టాలి కదా.